హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఇది మన 7th ఎపిసోడ్. ఈరోజు మనతో నరేష్ ఇంకా మన స్పెషల్ గెస్ట్ లక్ష్మణ్ ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన సిగ్నేచర్ క్వశ్చన్ అది. సో లక్ష్మణ్, నువ్వు నేను అసలు ఎక్కడ కలిసాడంటే వాడు వాళ్ళు తెలుసు. వాడు ఏంటంటే ఎట్లా అంటే ఎన్సీసీలోని మొత్తం అంతే. ఎలాగో మన ముగ్గురు ఎన్సీసీ అని అందరికీ తెలిసిందే. ఇంకా ఎన్సీసీలోనే కలవడం అనమాట. వాడు ఇప్పుడు పరేడ్లో అంటే అంత కలవడం, పరేడ్లో మనం మాట్లాడడానికంటే పెద్ద ఏముండదు. పరేడ్లో కాకుండా ఎట్లా అంటే ఇప్పుడు క్యాంప్స్కి సంబంధించి ఇప్పుడు ఒకవేళ మా 40 అని మాది 40, ఒకవేళ 40 కండక్ట్ చేసిందంటే 40 అది వాళ్ళకి సంబంధించి ఏమైనా టెంట్ పిచ్చింగ్ ఏమైనా అంటే టెంట్కి సంబంధించి క్యాంప్లో ఏమైనా వస్తువులు కావాలని చెప్పిన మా కాలేజ్ నుంచి మనుషులు తీసుకెళ్ళాం. అలా తీసుకెళ్ళినప్పుడు నాకు నరేష్ పరిచయం అయ్యాడు. నరేష్ పరిచయం అయినాక ఆ తర్వాత మళ్ళీ వేరే అట్లానే మళ్ళీ ఇంకొక సీన్ వచ్చింది. మళ్ళీ ఎక్కడో వేరే దిక్కునికి వెళ్ళినాం. అట్లా ఎన్సీసీ ద్వారా వీడు పరిచయం అయ్యాడు అనమాట. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ చాలా జాంజబ్బాలాగా మారిపోయాను అనమాట. ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురిది పంచాయతీ ఉంటుంది, ముగ్గురే నడుస్తాం. అంటే కాలేజ్లో మేము అంతా ఒకలాగా ఉంటాం. కాలేజ్లో ఇప్పుడు ఎన్సీసీ విషయానికి వస్తే మేము ముగ్గురం మేము ఎన్సీసీ మొత్తం సపరేట్ అవుతుంది, కాలేజ్ సపరేట్ అవుతుంది. అలాగే ఎన్సీసీలో ఏమవుతుంది, అప్పుడు ఎన్సీసీ సపరేట్ అయినప్పుడు ఎన్సీసీలో మరి మేము ముగ్గురం సపరేట్ కూర్చుంటారు. మేము ముగ్గురం సపరేట్ అనమాట. ఎవడన్నా ఏమైనా చేసుకొని ఏమన్నా అంటే షో నువ్వు చూసుకో అయిపోయింది అంతే. అట్లా కలిసి మాది మొత్తం క్యాడెట్ల సంఘం మాది. ఆడ అధ్యక్షుడు గురించి ఎప్పుడు సర్లే, మా అధ్యక్షుడు అది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన ఎన్సీసీలో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి? బాగా నచ్చిన విషయాలు అంటే వీళ్ళతో క్యాంప్ చేయడం అండ్ పరేడ్లో వీళ్ళతోటి చిచ్చా. అంటే పరేడ్లో మేము ముగ్గురం ఇప్పుడు కండిజెంట్ ఉన్నారంటే మేము ముగ్గురం ఒక దగ్గర ఉండడం అండ్ మేము ఇద్దరం ఏంటి పనిష్మెంట్ తీసుకురాం మళ్ళీ ముగ్గురం కలిసి తీసుకునేవాళ్ళం. పనిష్మెంట్ విషయాల్లో సరే యూనిటీ, మామూలు యూనిటీ కాదు అది. అట్లా టైం పాస్ మామూలు చేసేవాళ్ళం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతైనా బెస్ట్ మెమరీ అంటే వీళ్ళతో వెళ్ళి గోళీ సోడాలు తాగడం చాలా బెస్ట్ అనిపించింది. ఫర్ ఎవర్ అది ఎప్పుడైనా సరే మర్చిపోలేని థింగ్ అది. అండ్ ఇంక వాడు రాలేనప్పుడు వీడితోటి టైంపాస్ చేసేవాళ్ళం, వీడు రాలేనప్పుడు వాడితో టైంపాస్ చేసేవాళ్ళం. ముగ్గురు వస్తే మొత్తం ఇంకా రచ్చే. ఇంకా పరేడ్ మొత్తం మేము ముగ్గురం ఉదుక్కునే, మళ్ళీ మొత్తం అంతా ఉదుక్కున మేము ముగ్గురం ఒకటి. క్రెడిట్ల సంఘంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని, నేను ఉపాధ్యక్షుని, ఈడ కార్యదర్శి. ముగ్గురం ముచ్చట్లేసి క్రెడిట్లకి ఏం కావాలన్నా అట్లా మాట్లాడుకునేవాళ్ళం అన్నమాట. గ్రూప్ లో కూడా ఏదైనా విషయం వచ్చినా చాట్ చేసేవాళ్ళం. మొత్తం మంచిగా నడిచేది. నువ్వు చెప్పు నరేష్. చెప్పాలా? ఏం చెప్పాలి? చెప్పండి. మన మెమొరీ ఏందని చెప్పాలన్నా ఏందని చెప్పాలి. ఒక మెమరీ ఉంటుందా మనది? చూసి మొత్తంలో ఒక మెమరీ అని చెప్పడం. మనం 3 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత ఫస్ట్ ఇయర్ అంటే ఏదో అలా అయిపోయింది. పరిచయం లేదు. పరిచయం అయినా కూడా ఇంత క్లోజ్ గా ఇంత వాళ్ళు ఉండకుండా కదా మనకి. ఇక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో బాగా అయిపోయినాం. థర్డ్ ఇయర్ లో ఇంకా ఫుల్ చిల్ అన్నమాట. ఎన్నో కథలు చేసిన వాళ్ళ ఒకటని ఎస్పెషల్ గా చెప్పలేను. కానీ మనం మోస్ట్ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే క్యాంప్స్ లో ఒకటి. క్యాంప్స్ అయిపోయిన తర్వాత పరేడ్లకు వెళ్తే మన రెగ్యులర్ పరేడ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పరేడ్ అయిపోయిన తర్వాత కొన్ని ఉంటాయి మనకి, అవి చాలా అలాంటివి. సరే, ఇప్పుడు నువ్వేమో బీకాము, ఈడు బిఎస్సి మైక్రోబయాలజీ, నేను బిఎస్సి ఎలక్ట్రానిక్స్. ఒక్కొక్క గ్రూపు. నీదైతే వేరే బ్రాంచ్, వేరే బ్లాక్ వాడు. సో మనందరం కలిసేదంటే ఎన్సీసీ అంతే. అప్పుడు అప్పుడు ఈడు కాలేజ్కి వస్తే నేను వస్తే ఆడు మేమిద్దరం వస్తే ఆడు కలవడు, ఆడు పోయలే బ్లాక్. సో కలిసేదంటే ఎన్సీసీ. కాబట్టి ఎన్సీసీ మనకు చాలా నేర్పింది. ఎన్సీసీ వల్ల మీలో నువ్వు చూసిన ఏం చేంజెస్ చూసావు? చేంజెస్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చి టైం మేనేజ్మెంట్. ఫస్ట్ అంతా అంత ఉండేది కదా టైం మేనేజ్మెంట్. దీనిలో వచ్చినాక ఈ టైంకి రావాలనుకోవడం, ఒక టైం సెట్ చేసుకునేవి అనమాట. ఇట్లా ఈ టైంకి ఇది అయిపోవాలి, ఇదైనా అది అనుకునేది అని అది అయిపోయేది కూడా. మంచిగా నేర్పించింది టైం మేనేజ్మెంట్. గురించి లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చేవాళ్ళు. సరే మళ్ళీ వచ్చేవాళ్ళు, టైంకి వచ్చేవాళ్ళు, అన్ని టైంకి రెడీ అవ్వడం మంచిగా అనిపించింది. అండ్ డిసిప్లిన్ కూడా నేర్చుకున్నాం. అండ్ క్యారెక్టర్ అయితే బిల్డ్ అయింది మంచిగా. అప్పుడు అంటే నలుగురు ముందు మాట్లాడలేకపోయాను, ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నా. అండ్ జూనియర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలిగానంటే
ఒక ఒక మా క్లాస్లోకి వెళ్ళి సెమినార్ ఇవ్వడానికి నేను భయపడి వణికేవాడిని. అలాంటిది జూనియర్స్ ముందు వెళ్ళి కమాండ్ ఇచ్చడం, అండ్ జూనియర్స్కి మళ్ళీ నేను తెలుసు వీళ్ళు లాస్ట్ వీడియోలో నా గురించి మొత్తం చెప్పారని తెలుసు, మీకు ఎట్లా లాస్ట్ వీడియో చూస్తుంది మీకే తెలుస్తుంది. అండ్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాయా, ఎందుకంటే సీనియర్స్ అంటే పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు నేర్చుకునేది ఉండదు, మనం నేర్పించేది ఉండదు. ఎట్లైనా ఎక్కడైనా ఏ జూనియర్ అయినా సీనియర్కి పనిష్మెంట్ ఇస్తాడు, అది కామన్ థింగ్ అది. బట్ అందులో ఎలాంటి పర్సనల్ ఈగో మాత్రం కాదు, అసలు పర్సనల్ ఈగో ఉండదు. మా జూనియర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి ఏమైనా పర్సనల్ ఈగో ఉండొచ్చు, అంటే వాళ్ళని ఎవరైనా సరే పర్సనల్ ఈగో చేసి అది అని అనుకుంటారు, అలాంటిది ఏమీ లేదు. మనం ఏంటంటే ఇప్పుడు మనం సీనియర్స్ కాబట్టి మనం ఒకటి వాళ్ళకి చెప్పాలి, ఒక డిసిప్లిన్ లో వాళ్ళకి పెట్టడమే అంతే పద్ధతి అది. కానీ ఎలాంటి పర్సనల్ ఒపీనియన్స్, పర్సనల్ ఈగో అలాంటివి లేదు. బట్ మా జూనియర్స్ కూడా మంచోళ్ళు రాబాయి, మంచోళ్ళు తీసుకున్నారు, సపోర్ట్ తీసుకున్నారు. మొన్నే రాశారు, మంచి రిజల్ట్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళందరూ పాస్ అవుతారని, మన పేరు నిలబెట్టాలి. పీడీసీ అంటే పీడీసీ కంపెనీ పర్సెంటేజ్ తో పాస్ అయింది మా బ్యాచ్, తర్వాత 100% తో పాస్ అయింది మా జూనియర్ బ్యాచ్. సి కూడా అలా పాస్ అవుతారని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మన పీడీసీ ముందుంటే మనకి గర్వంగా ఉంటుంది, మన కంపెనీ ముందని చెప్పి మనం కూడా గర్వపడవచ్చు అంతే. సో ఇప్పుడు ఎన్సిసి మనకి ఇప్పుడు కాలేజ్ అంటే మన కాలేజ్ కన్నా ఎన్సిసి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. సో మీరు అసలు ఎన్సిసిలోకి ఎలా వచ్చారు, అసలు ఎలా వచ్చారు, ఏంటి, ఎవరైనా జాయిన్ చేశారా ఏంటి? ఓకే, ఇదంతా నాకు ఫేవరెట్ అంటే చెప్పుకోవాలనుకుంటాను ఎప్పుడైనా సరే, ఎందుకంటే నేను ఈ ఎన్సిసి అనేది నాకు అసలు ఏం తెలియదు. కాలేజ్కి వచ్చాను, జస్ట్ ఏదో జాయిన్ అయినా. అంటే ఇది జాయిన్ అవడానికి మెయిన్ రీజన్, నా ఇంటర్ ఫ్రెండ్ ముగ్గురం ఒకటే అనుకున్నాం. నువ్వు ఎక్కడ జాయిన్ అయితే నేను అక్కడ జాయిన్ అవుతాను వాడు అన్నాడు. అయితే ఫస్ట్ కనకరాజ్ అని ఉంటాడు, వాడు ఆ ప్రగతి కాలేజ్లో జాయిన్ అయ్యాడు. నేనే జాయిన్ అయ్యాం. అందులో ఉందని ఎన్సీసీ ఉందని తెలుసు, కానీ మనకు అసలు ఎన్సీసీ అంటే ఏంటి అది ఏం తెలియదు. జస్ట్ ఇట్లా ఫీజులో అది చెప్పారు, కానీ మనకు అంత సరే ఏం తెలీదు. నేను కాలేజ్ స్టార్ట్ అయినాక వెళ్ళాం, ఒకసారి వచ్చి సీనియర్స్ అందరూ వచ్చి ఇట్లా ఎన్సీసీది కాంపిటీషన్ తీసుకుంటారు, సెలక్షన్స్ ఉన్నాయి మా అన్నాడు అని చెప్తే, సరే ఉన్నాయి అన్నారు కదని నేనేం ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ వెళ్తే అక్కడ సీనియర్స్ గట్టిగా మోటివేట్ చేశారు. అసలు నాకు ఎన్సీసీకి రావాలని ఉద్దేశం లేదు, నేను రాను అని చెప్తే మా ఫ్రెండ్స్ మణికంఠ అండ్ కనకరాజు ఇద్దరు లాక్కొచ్చి నన్ను ఎన్సీసీలో జాయిన్ చేయించారు. అసలు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఎన్సీసీ మీద. ఆ తర్వాత అక్కడికి వచ్చినాక ఓకే దీని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఇట్లా వాళ్ళు వేసుకునే యూనిఫామ్ చూసేటానికి ఇంట్లో ఉంటుందా, ఆ యూనిఫామ్ వేసుకునేదానికి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది, ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఒక హుందతనం అది అనిపించింది, బిల్డ్ అవుతుంది అని అనిపించి అప్పుడు ఇంకెంతైనా కష్టమైనా సరే ఏమైనా పర్లేదు నేను సెలెక్ట్ అవ్వాలని అనుకున్నా, సెలెక్ట్ అయినా. కానీ నేను సెలెక్ట్ అయ్యానంటే 100% క్రెడిట్ మొత్తం రత్నయ్య సార్కి ఇస్తాను. ఆయనే ఆ రోజు నన్ను నేను రిక్వెస్ట్ చేయగానే వెళ్ళి నువ్వు సెలెక్ట్ అంటే ఆయన జాయిన్ చేయించుకున్నాడు. ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు నేను చేసింది లేదు, నా బి ఉండదు, నా సి సర్టిఫికేట్ ఉంది. సార్ మరి నిన్న ఎవరు జాయిన్ చేశారు? నన్ను ఎవరు జాయిన్ చేయలేదు, నేనే యాక్చువల్గా ఫస్ట్ నేను డిగ్రీకి వచ్చింది, పైగా ఈ పీఈసీకి వచ్చింది ఎస్పెషల్లీ ఫర్ ఎన్సీసీ ఓన్లీ. ఎన్సీసీ కోసం నేను ఫస్ట్ ఇంటర్ అయిపోయిన తర్వాత దోస్ట్కి అప్లై చేసే ముందు ఒక 2 months మనకి ఎట్లా ఫ్రీ అయిపోతుంది. ఆ 2 months లో నాకు కొద్దిగా బేసిక్ ఉండే డిఫెన్స్ గురించి కదా, డిఫెన్స్ గురించి తీసుకున్నప్పుడు ఎన్సీసీ అనే ఒకటి ఉంటుంది, దాని సర్టిఫికేట్ ఉంటాయి, బెనిఫిట్ ఉంటుంది, బెనిఫిషియల్ థింగ్స్ ఉంటాయి, ఆర్మీలో స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి అంటే ఓకే తెలుసుకున్న దాని గురించి కొద్దిగా తెలుసుకున్న తర్వాత మా ఇంటర్ ఫ్రెండ్ బాలుగాడు ఉంటారు కదా, తెలుసు కదా, బాలుగాడు నేను ఇక కాలేజ్ చూసుకున్నాము. దోస్ట్లో ఈ కాలేజ్ ఉంది రైతపల్లిలో ఉంది, పలానా దగ్గర ఉంది, ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయినాము. ఎన్సీసీ కోసం వచ్చినాము. ఎన్సీసీ కోసం వచ్చే ముందు కూడా సార్కి ఫోన్ చేసి ఎన్సీసీ మనం తెలియదు అప్పుడు సార్, ఇక ఫోన్లో ఎన్సీసీ సార్కి నెంబర్ సేవ్ చేసుకొని ప్రతిసారి ఒక వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు సార్ ఎన్సీసీ సెలెక్షన్స్ ఎప్పుడైతే సార్ మేము ఎప్పుడు రావాలి సార్, మొత్తం అదే సార్కి ఫోన్ చేశారు. అరే బాబు ఫస్ట్ రారా కాలేజ్కి, నువ్వు జైన్ గారా జైన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాలేజ్ స్టార్టింగ్లో మేము ఇప్పుడే జాయిన్ అయినాం కదా, ఎందుకు కాలేజీకి అనుకున్నాం. కాలేజ్కి ఎందుకు అనుకున్నా దూరిపేట ఉంటుంది, వాడు నేను దూరిపేటలో ఉన్నప్పుడు ఎన్రోల్మెంట్ ఉంది, తెలియదు నాకు. నేను వచ్చింది ఎన్సీసీ కోసం, ఎన్సీసీ ఎన్రోల్మెంట్ ఎప్పుడు ఉందో కూడా తెలియదు నాకు, రాలేదు కాలేజ్కి. రాకపోయిన సరికి ఆ రోజు ఫస్ట్ ఎన్రోల్మెంట్ అయిపోయింది ఒక రోజు, తర్వాత సెకండ్ డే లాస్ట్ డే ఎన్రోల్మెంట్ అది.
లాస్ట్ డే ఎన్రోల్మెంట్ కి వచ్చేసినాం. లాస్ట్ డే ఎన్రోల్మెంట్ కూడా తెలుసా మేము రాలేదు అసలు, రాకుంటారు ఆ రోజు కానీ మిస్ అయిపోతారంటే ఇక వీఆర్ అవుట్ ఆఫ్ ఎన్సీసీ. ఎన్సీసీలో ఉండకుంటాం అసలు. ఆ లాస్ట్ రోజు అసలు అది ఏదో తెలియదు, బాలుగాడు కాలేజీకి పోదాం రా అన్నాడు. వద్దురా నేను ఏం అవసరం లేదు ఇప్పుడు ఎందుకు కాలేజీకి అది అని చెప్పేసి మస్తు అన్న. వద్దంటే కూడా బలవంతంగా కాలేజీ దగ్గరికి వచ్చింది. ఆ లాస్ట్ రోజు కానీ వాడు దొరికి రాకపోతే అసలు ఎన్సీసీలోనే ఉండకుంటాం, వాడు నేను ఇద్దరం ఉండకుంటాం. లాస్ట్ రోజు ఎంటర్మెంట్ వచ్చేసినాము. ఇక ఎంటర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అది పిఎస్ స్టాఫ్ వచ్చేసి చెక్ చేసి అంతా ఒక డిఫరెంట్ అన్ని కొట్టేసిన. కానీ ఆ పిఎస్ స్టాఫ్ ఇచ్చిన అంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఉంది చూసావా, ఆ ప్రాసెస్ కి మేమందరం ఎవరెవరైతే సెలక్షన్ ప్రాసెస్ చేసామో ఒక్కొక్కరం వారం రోజులు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని కూర్చున్నాము. వారం రోజులైనా కూడా పెయిన్ తగ్గలే, ఎందుకంటే కొత్త కదా అలవాటు లేని బాడీకి అసలు నువ్వు అంటే బాడీ బిల్డర్ అలవాటు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటే మాకు అంత లేదు అసలు. బాడీకి అంత స్ట్రెస్ ఇచ్చిన పనులు ఏం చేయలేము మనం. చేయలేదు. అది జస్ట్ అట్లా ఏంది వాళ్ళు చేపిస్తుంటే అసలు అప్పటిదాకా మనకి పుషప్స్ అంటే తెలియదు, అండ్ ఇట్లా పుల్అప్స్ చేయించడం తెలియదు, అబ్డామినల్స్ తెలీదు, ఏమీ తెలీదు. ఆ సడన్ గా రోజు పెట్టడం, రన్నింగ్ చేయించేసి అప్పటికే బాడీలు మొత్తం అయిపోయినాయి. మొత్తం ఎంత తినా అంత ఇరిగిపోయింది. మళ్ళీ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అసలు. జాయిన్ అయిన ఆడ ఆ సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళేదాకా ఇంత ప్రాసెస్ అంటే తెలియదు. ఆ ప్రాసెస్ చేసి వచ్చిన తర్వాత అనిపించింది అమ్మా సెలెక్ట్ అయినాం అనిపించింది. కానీ చేసింది మాత్రం చాలా ఎంత ఎంజాయ్ చేసినామో అంతే కష్టం అనిపించింది. కష్టం తర్వాత వచ్చిన ఎంజాయ్మెంట్ కూడా అంతే మంచిగా అనిపించింది. వెంకీ సినిమాలో పోలీస్ సెలక్షన్స్ సీనియర్స్ కూడా అప్పుడు సపోర్ట్ చేశారు అన్నమాట. ఏం కాదు, మా సీనియర్స్ చాలా మంది. నన్నేమో కార్తిక్ సార్ జాయిన్ చేశారు. సార్ వల్ల అప్పుడు అంటే ఆయన ఫస్ట్ డ్రెస్ లో నన్ను తీసుకెళ్లారు అక్కడికి. అక్కడ మొత్తం పరేడ్ జరుగుతుంది, ఇదేదో బాగుంది కదా అని జాయిన్ అయిపోయాను. రత్నాజ్ సార్ తోటి జాయిన్ అయిపోయాను. అలాగే అది ఒకటి ఎన్రోల్మెంట్ అయిపోయింది కదా. ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ చేసారు. సెలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంకో కొంతమందిని పక్కకు పెట్టారు. అది ఏదో పర్సెంటేజ్ లేదు ఏంటంటే ఫిజికల్ గా నేను అన్ని కొట్టేసిన. కొట్టిన తర్వాత ఎందుకోరా డిస్క్వాలిఫై చేసిండు ఆయన. బాడీ మెడికల్ చెకప్ లాగానే సంథింగ్ చేసినప్పుడు కాళ్ళలోనూ నేను కాళ్ళు పెట్టినప్పుడు కొద్దిగా పొంకగా పెట్టిన కాళ్ళు అని చెప్పేసి ఎందుకోసం డిస్క్వాలిఫై చేసిన తర్వాత నన్ను దాన్ని ఏమంటారు రిట్రీవ్ సంథింగ్ పక్కన పెట్టారు. ఒక బ్యాచ్ తయారు చేసి ఆ బ్యాచ్ లో అందరు తీసి పడేసి రిజర్వ్ బ్యాచ్ గా పక్కన పెట్టారు. రిజర్వ్ బ్యాచ్ గా పక్కన పెట్టారు. రిజర్వ్ అంటే సెలెక్ట్ అయిన సెలెక్ట్ రిజర్వ్ మన బ్యాచ్ అంటే చాలా మంది వచ్చారు తెలుసా సెలెక్షన్స్ కి. ఆ వచ్చే దాంట్లో రిజర్వ్ పార్టీలు ఉన్నా ఫస్ట్ నేను బాగా సెలెక్ట్ అయిపోయినా. నేను రిజర్వ్ పార్టీలో పెట్టాను. రిజర్వ్ పార్టీలో పెట్టిన తర్వాత నాకు ఒకటి బెనిఫిషియల్ థింగ్ ఏమైందంటే రిజర్వ్ పార్టీల మొత్తంలో 10th మార్క్స్ బేస్ చేసుకున్నారు సార్. నాకు ఇంటర్ 10th మార్క్స్ బేస్ చేసుకున్నారు. 10th మార్క్స్ బేస్ చేసుకున్నప్పుడు నా మంచిగా ఉంది గ్రేడ్. అందులో 80% ఉంది. అట్లా 80% ఉంది కాబట్టి ఆ బ్యాచ్ లో ఎవరు లేనందుకు కథ పడిపోయినాము. సార్ దృష్టిలో ఉంటాం. పర్సంటేజ్ పరంగా తీసుకున్నాం అని ఆలోచన చేసి అందులో కూడా సార్ అబ్జర్వ్ చేసినంట. నన్ను ఏది పిఏ స్టాఫ్ సార్ వాళ్ళు స్టాఫ్ రూమ్ లో కూర్చున్నప్పుడు నన్ను రమ్మన్నాడు. పిలిచినప్పుడు వెళ్తానంటే మాట్లాడాడు. ఇట్లా నార్మల్ గా మాట్లాడి ఫిజికల్ గా ఎంత టఫ్ ఇచ్చినా ఈడు పిఏ స్టాఫ్ తో చెప్పిండు. ఫిజికల్ గా ఎంత టఫ్ ఇచ్చినా ఇది తీసుకున్నాడు. కానీ తీసేసిండు కొన్ని విషయాల వల్ల. నేను మళ్ళీ తర్వాత అని చెప్పేసి ఏం చెప్పిండేమో తెలియదు. బట్ ఫైనల్ గా సెలెక్ట్ చేసిండు. సరే దిస్ క్రెడిట్ గోస్ టు మేజర్ రత్నాజీ సార్ వల్ల ఏదన్నా ఆయన సెలెక్ట్ చేసేది. ఆయన ఎవరిని ఊరికే సెలెక్ట్ చేయడు, ఊరికే రిజెక్ట్ చేయడు. పర్టికులర్ ఒక రీజన్ ఉంటేనే ఆయన సెలెక్ట్ చేసాడంటే ఒక రీజన్ ఉంటది, రిజెక్ట్ చేసాడంటే రీజన్ ఉంటది. రీజన్ లేకుండా అయితే ఎవరిని తీయడు. అంతా సరే గానీ ఫస్ట్ ఓకే సెలెక్ట్ అయిపోయినాం అందరం. సెలెక్షన్ అప్పుడు కటింగ్ అవన్నీ ఏం చూడలే. సెలెక్షన్ అయిన తర్వాత కటింగ్స్ అన్నారు. అప్పుడు దాకా మనం అంతా స్టైల్ కటింగ్లు అవి అలా నడిపి. ఈ విషయంలో నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నాది ఎట్లా అంటే డీసెంట్ ఉందని అనుకుంటాను. అయితే స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే కటింగ్ మా టీచర్స్ ఎంత స్ట్రిక్ట్, గవర్నమెంట్ స్కూల్ స్ట్రిక్ట్గా ఉండేవారు. హెయిర్ కట్ అంటే స్టైలిష్ గా చేయించని అస్సలు వద్దనివారు. సార్ వద్దనివారు. స్కూల్ అయిపోయింది, స్కూల్ అయిపోయినా కానీ మంచిగా చేయించుకుందామని ఆశపడ్డా.
సరే ఇంటర్కి వచ్చినాక ఇంటర్లో కూడా మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళినా అక్కడ కూడా ఏమైందంటే సార్ మంచిగా పట్టుకున్నాడు, నువ్వు ఇట్లనే చేయించుకోవాలి, ఇట్లనే హెయిర్ కట్. మనం ఇంకా సర్లే ఇంకా వాళ్ళు చెప్పింది తిందామని చెప్పి ఏదో వాళ్ళ ముందు ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలని చెప్పి అదే మాట ఉన్నా. ఇంకా ఒకటి ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయినాక నేను హెయిర్ కట్ చేయించిన, మంచి హెయిర్ కట్ స్టైలిష్గా చేయించిన. ఊరిపోయినా అప్పుడు అనిపించింది అబ్బా ప్రశాంతంగా ఉంది, ఎవడ ఏమనుకోడు, ఇంకెవడ బాధ ఉండదు, ఎవడ హెయిర్ కట్ గురించి ఏం మాట్లాడాను అనుకున్నా. తర్వాత వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇల్లు వచ్చేసిన తర్వాత కరోనా అయిపోయి సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంకా డిగ్రీకి వచ్చిన ఇంకా ఫిక్స్ నా ఇష్టం, నేను హెయిర్ కట్ ఏమైనా చేయించుకొని ఎట్లనో నేను ఎవ్వడు పట్టించుకోడు, మందే రాజ్యం, డిగ్రీ అంటే రెక్కలు వచ్చేసినట్టే అని అనుకున్నాం. తర్వాత ఎన్సీసీకి వచ్చిన తర్వాత బ్రేక్ వేసింది, మామూలు బ్రేక్ కాదు. నేను ఫస్ట్ హెయిర్ కట్ ఎట్లా వేయించిన అంటే మొత్తం టక్ల గుండు, ఇంకా డిప్ప కటింగ్ అనుకోవాలి, మొత్తం జుట్టూరు మొత్తం గుండు చేయించేసిన. గుండె అయిపోయింది, పైన ఎంత అంటే చిన్నగా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ హెయిర్ కట్ ఉంచిన. మా వాళ్ళందరూ చేయించుకొస్తే షాక్, ఏనా హెయిర్ కట్ అట్లుంది ఏంటి, అసలు ఎందుకు చేయించుకున్నావు అని చెప్పి హైలైట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ వరకు కూడా అట్లే చేసుకుంటాను. ఫైనల్ ఇయర్ లో కూడా అదే కటింగ్ అంటే పెట్టుకోవాలా, నువ్వు ఆర్మీ కట్ చేసుకో, కొద్దిగా ఇలా 0.0 పెట్టేసి బ్లేడ్ కొట్టించుకో, తర్వాత 0.1 పెట్టేసి పైన కొద్దిగా ఒక 0.3 0.4 కొద్దిగా పెట్టుకో, ఎందుకు చిన్నగా పెట్టేసి కాదు, ఎందుకంటే సరదా వాదని నేను లైన్ తీసేస్తాను. కానీ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా చూడడానికి మంచిగా ఉంది. ఇప్పుడు ఇట్లా హెయిర్ కట్ చేయించుకున్నా కూడా అది హెయిర్ కట్ గుర్తొస్తుంది. 3 సంవత్సరాలు దానికి బాగా ఎడిట్ అయిపోయడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొత్త హెయిర్ కట్ చూసుకోవాలన్నా అడిక్ట్ అవ్వాలన్నా అస్సలు సెట్ అవుతలే, దానికి ఎడిట్ అయిపోయినాం. మళ్ళీ నిజంగా చెప్తున్నా, అప్పుడు గడ్డం కూడా లేదు, చిన్న చిన్న ఒక్కొక్క ఇంటికి పనిష్మెంట్ తీసుకున్న రోజులు ఉన్నారు. అది మాట్లాడుకునే విషయం ఉంది. మరి నీకేంటి కటింగ్ సడన్ గా ఇట్లా మొత్తం? నేను ఇంటర్మీడియట్ లో కటింగ్ అది ఎట్లా అంటే ఇట్లా పెద్దగా ఉంటుండే, 1 సైడ్ ఇంకా 2 సైడ్ కటింగ్ ఆరెంజ్, నేను స్క్రాచ్ ఉంటుంది మోడల్ మోడలే, మరి అంతగానే వెళ్ళకుండా లెక్కలు ఉంటుంది ఏం చేసినా. అలా ఉన్నోడిని కటింగ్ మంచిగా పెంచుతుంది. కాబట్టి డిగ్రీకి వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసినా కానీ కటింగ్ పైన అసలు ఎప్పుడు అలాంటి థాట్ రాలేదు, కటింగ్ చిన్న చేసుకుంటాను అని చెప్పేసి. బట్ డిఫెన్స్ కటింగ్, ఆర్మీ కటింగ్ చేసుకోవడం అంటే కూడా ఒక ఇంట్రెస్ట్ అన్నమాట, అది బాగా అనిపిస్తుంది. ఆర్మీ కటింగ్ చేసుకుంటే లుక్ కానీ ఒక బాడీ పూచర్ కానీ నువ్వు చూసుకుంటే మంచి డిసిప్లిన్ మేనర్ లో కనిపిస్తారు ఒక పర్సన్ అలాంటి కటింగ్ చేసుకుంటే. నాకు నచ్చేది. ఇక ఇప్పుడు గడ్డ ఉంటే అంత లేకుంటుంది అండ్ చేసుకుంటుంటే యూనిఫామ్ కి అదే గడ్డం లేకుండా అండ్ హెయిర్ కట్ అట్లుంటే చూనికి కూడా యూనిఫామ్ సెట్ అనిపించింది. సెట్ అనిపించడం కాదు, అది మ్యాండేటరీ డిసిప్లిన్ అది. కానీ ఇది ఈ విషయంలో కంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అంటే మనకి ర్యాంక్ సెలక్షన్స్ అప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. ప్రత్యేక నన్ను క్వశ్చన్ వేశారు, అసలు మన వాళ్ళందరూ ఇదే హెయిర్ కట్ ఎందుకు వేయించుకోవాలి. నేను ఏదో చెప్దాం అనుకుంటున్నా, ఏమో సార్ అంటే అందరూ ఒకలాగా ఉండాలని చెప్పి ఒక మేనర్లో ఉండాలని చెప్పి వేయించుకొని నేను ఆన్సర్ ఇచ్చిన. అయితే అది కాదు, అది రాంగ్ ఆన్సర్. ఏంటి సార్ అని అడిగితే ఏం లేదు, ఇప్పుడు ఈ జుట్టు ఎక్కువ ఉంటే మనకి హెయిర్ అనేది పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, వెనకాల ఎనిమిది ఈజీగా పట్టుకుంటాడు. జుట్టు లేదంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టుకోనికి ఉండదు, చెయ్యి అనేది గ్రిప్ దొరకదు, అప్పుడు ఈజీగా 8 నుంచి తప్పించుకోనికి ఉంటుంది అని చెప్పి అట్లాంటి హెయిర్ కట్ చేపిస్తారని చెప్పి సార్ అనేది నాకు ఇష్టం. ఓకే, దాని వెనకాల ఎంత మీనింగ్ ఉందన్నమాట. నాకు అప్పటిదాకా తెలియదు అంత మీనింగ్ ఉంది. నాకే వచ్చేసి ఫస్ట్ కటింగ్ అంటే ఇక ఎన్సిసి కటింగ్ ఫోటో చూపించి సలూన్లో ఇట్లా చేయమని చెప్పిన. అది అప్పుడు దాకా ఆ సెలూన్లో స్టైల్ చేయించుకున్నా కానీ ఇది చూపిస్తే ఆడు ఏదో చేస్తాడో ఎలా చేస్తాడో అనుకున్నా. చూస్తే సైడ్ బ్యాక్ మొత్తం గుండు గిక్కేసి పైన మాత్రం ఎంత పెట్టాడు. అది చూడడానికి చాలా గలీజ్గా ఉండే, క్యాప్లు ఎట్టుకొని తిరిగిన చాలా బయట. అది మన బ్యాచ్ లో ఎవరో ఉన్నారు కటింగ్, సాయిరామ్ గాడు ఎవరో చేసుకో, రాజుగాడు మొత్తం ఏమైందంటే 0.1 గిరి పెట్టుకొని తర్వాత దాన్ని ఫేడ్ చేసుకొని రావాలి కదా, వాడు వరకు గట్టిది ఇట్లా పెట్టుకొని ఇట్లా మొత్తం అంతా 0 పెట్టుకున్నాడు. రీజన్ ఏం చెప్పింది తెలుసా, కూడా ఏమని పెట్టినామంటే కిమ్ గడ్ అని చెప్పేసి ఐడియా ఉందా మీకు కదా, కిమ్ సాలే అని చెప్పేసి పిలుస్తుంది వాడిని. వాడు కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ ఉంటాడు, అట్లా చేసుకున్నాడు, వాడి పర్సనాలిటీ కూడా అట్లే ఉంటుంది, కిమ్ అని పేరు పెట్టేసి. వాడు రాజుగాడు. రీజన్ ఏం చెప్పింది తెలుసా, సార్ సీనియర్ వచ్చి రీజన్ అడిగితే ఎందుకు ఇట్లా చేయించినాడు అడిగితే
సార్ నేను పడుకున్నా సార్ సెలూన్కి వెళ్ళి వాడు చెప్పి నేను లేచి చూసేటట్టు వాడు చేసేసాను సార్ అని చెప్పిండు. హైలైట్ అది. ఆ రోజుకి అటు పనిష్మెంట్ ఇచ్చిండు మామూలుగా ఇలా పనిష్మెంట్. అది అలా మెల్లగా ఇంప్రూవ్ అయ్యి కొంచెం కటింగ్ అన్ని సెట్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఎవరికి తెలియదు ఇట్లానే హెయిర్ కట్ ఉండాలి అని. తర్వాత ఇట్లా ఓకే ఈ విధంగా చేయించుకుంటే సరిపోతుంది అని ఒక ఐడియాలజీ వచ్చింది. అట్లా మార్చుకున్నాను అనమాట. తర్వాత అదంతా ఓకే. అసలు ఆ షూ కూడా ఇంత బరువు ఉంటుంది. ఆ షూ వేసుకొని ఫస్ట్ నడవడం కష్టంగా ఉండే. ఫస్ట్ ఆ లేస్ కూడా ఇంత తాడు ఉంటది. అది ఇవన్నీ మీకు ఎవరు నేర్పించారు, ఎలా చేసుకున్నారు? నేను ఏది డిఎంఎస్ తీసుకున్నాం కదా, డిఎంఎస్ తీసుకున్న తర్వాత యూనిఫామ్ అవన్నీ ఒకసారి కాలేజీలో చెప్పారు మనకు, యూనిఫామ్ సీనియర్స్ చెప్పారు అని చెప్పేసి ఒకసారి చెప్పారు. చెప్పిన తర్వాత వేసుకున్నాము. ఇక మళ్ళీ దాన్ని వేసుకొని కాలేజ్కి వెళ్తానంటే మళ్ళీ సీనియర్స్ చెప్పారు అట్లా కాదు ఎట్లా అని చెప్పి. అలాగే మా సీనియర్స్ నేర్పించారు అబ్బా, వాళ్ళే నేర్పించారు ఎట్లా యూనిఫామ్ ఎట్లా వేసుకోవడం. నాకైతే ఫస్ట్ అసలు షూ లేస్ కూడా కట్టుకోవడం సోయల్ సార్ నేర్పించారు నాకు. ఆ సార్ నేర్పించి ఆయన కట్టి చూపిస్తే అప్పటి నుంచి అది అయిపోయేదాకా అదే స్టైల్ మెయింటైన్ చేశాను నేనైతే. నీకు? నాకైతే మనకు తెలిసింది కదా మన ఎక్స్ కెడెట్ అప్పారావు అంటే ఇంకా ముగ్గురు ఎట్లనో, నేను మణికంఠ నేను ఉదుక్కునే వాళ్ళం. ఇంకా ఎట్లనో ఎన్సీసీకి వచ్చిన కాబట్టి వాడు పరిచయం అయ్యాడు. ముగ్గురు ఒకటే సైడ్ ఏరియాలో ఉండేవాళ్ళం కాబట్టి రోజు బస్సులో వెళ్తాం. వాడు ఎట్లనో పరిచయం అయ్యి మెల్లగా. అండ్ షూ కొనుక్కోనికి అయినా సరే ఎన్సీసీ అప్పుడు యూనిఫామ్కి వచ్చే ముందు ఏదైతే సామాన్లు అంటే ఏమైతే ఐటమ్స్ కావాలి, అదే అంటే ఆర్మ్ టైటిల్స్ ఒకటి అండ్ బ్యాడ్జెస్ ఒకటి, లైన్ యాడ్ ఒకటి, ఇవన్నీ కొనుక్కోనికి షూ మొత్తం కొనుక్కోనికి వెళ్ళినాం. సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు ఆ షూ కూడా కొనుక్కున్నాం. షూ కొనుక్కొని వచ్చిన తర్వాత వాడే ఇట్లా వేసుకోవాలరా, ఈ లైన్ యాడ్ ఇట్లా సెట్ చేసుకోవాలి, అండ్ ఇంతవరకు హ్యాండ్స్ అనేది చేసుకోవాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి అని మొత్తం వాడే చెప్తాడు అనమాట. ఆడు చెప్పిన ప్రాసెస్ని ఇప్పటికీ షూ కట్టుకోవాలంటే అదే నాట్ వేస్తా అట్లనే షూ కట్టుకుంటాను అనమాట. అదే ఎట్లనో ఫస్ట్ సీనియర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసారు అనమాట షూ వేసుకోవడం గట్టని. నేను ఎన్సీసీకి వచ్చినాకే చాలా నేర్చుకోవాల్సి వచ్చింది, చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఈవెన్ అప్పుడు దాకా నా దగ్గర షూ ఉండేది కాదు, ఏముండేది కాదు. తర్వాత షూ కొన్నది రన్నింగ్ అనేది వెళ్ళడం మొదలెట్టిన. రన్నింగ్ కూడా చేశాను. ఎన్సీసీలో ఉన్న రోజులు రన్నింగ్ చేసిన. సెలక్షన్స్కి అయితే మార్నింగ్ 5కి లేసి రన్నింగ్ చేయాల్సి వచ్చింది. సెలక్షన్స్ గురించి అసలు ఎన్రోల్మెంట్ అయినా వెంటనే మంజునాథ్ సార్ చెప్తుండే మనకి రన్నింగ్ ఉంటా, ఇప్పటి నుంచి రన్నింగ్ ఉంటా. ఎన్నిసార్లు ప్రతి పర్యటన మంజునాథ్ సార్ అదే చెప్తుండే, రన్నింగ్ అవుతుందంటే మీ బాడీ ఫిట్ అవుతుంది, ఇప్పటికి కాదు ఫర్దర్ కూడా మీకు డిఫెన్స్ లో వెళ్తే యూజ్ అవుతుంది. రన్నింగ్ కూడా మస్తు చెప్తున్నాయి. కానీ బతకాలి కదా, అయినా పోటీకి కూడా సరిగ్గా లేకుంటే ఏడ లైట్ అయిపోతున్నాయి పోకుంటే. కానీ బట్ సార్ మాత్రం మస్తు చెప్తున్నారు రన్నింగ్ ఉంటుంది. నేనేం చేశానంటే ఆ సార్ బాగా చెప్తున్నారు కదా, పరేడ్ చెప్తున్నారు కదా అని ఒక్క నెల స్టార్ట్ చేసి వెళ్ళా. నేను సతీష్ గారు ఈ పార్క్ లో పొద్దుగల 5ంటికి స్టార్ట్ చేసాం. అలాగా ఒక నెల చేశానంటే ఇంకా తర్వాత నా వాళ్ళకి వెళ్ళచ్చు వదిలేసాను. ఇంకా అసలు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామని మస్తు అనుకుంటుంది. కానీ అవకాశం అంటే మన గురించి ఎట్లా తెలుసు కదా, ఏదో మనకు ముందరికి దగ్గర వచ్చేంత వరకు దాని మీద షో వెళ్ళిపోతుంది. ఉన్నా కూడా పట్టించుకోం, నెగ్లిజెట్ చేసేస్తాం. సపోజ్ ఏమన్నా ర్యాలీస్ అలాంటివి ఉన్నా కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పుడు అసలు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయకుంటే బాగా పోతున్నాడు, మస్తు చేస్తున్నాడు, ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫిజికల్గా. అలా అమ్మంటుండే నేను ఒక్కుంటే వాడు ఒకడు పోతుంది. ఇక నేను చేయకుంటే అనమాట ఎక్కువ. బట్ టైం వచ్చింది కొట్టాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంది, గట్టిగా ప్రిపేర్ అవుతుంది. మొన్న ఇక రీసెంట్ కూడా 5km రన్నింగ్ 24 minutes ఉండే. ఏది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కర్ణాటక తీసేసారు. 170 పెట్టారు, 169 ఉండే. 1 centimeter పోయింది. నాకు అట్లా అంటే మేము ముగ్గురు అని చెప్పగా అప్పగాడు నేను వాళ్ళని ఏం చేసేవారు అనుకుంటున్నావు, నన్ను 5కి రమ్మని చెప్పేవారు. నేను కేబీఆర్ పార్క్కి అంటే మాకు అక్కడ నేర్ వాళ్ళిద్దరికి నాకు దగ్గర అయితే కేబీఆర్ పార్క్ రన్నింగ్ చేసుకోవడం మస్తు ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది అని చెప్పి అనుకునేవాళ్ళు. సరే వెళ్దాం అని అనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడిని. నేను 5ంటికి లేచి బస్ ఎక్కి జూబ్లీ చెక్ పోస్ట్ దిగి ఫోన్ చేస్తే అప్పుడు అప్పగాడికి ఫోన్ చేస్తే అప్పుడే లేచి వస్తున్నారు ఒక్క 10 నిమిషాలు అని చెప్పేది. 5ంటికి రానాల్సిన కొడుకులు 6ంటికి వచ్చేవారు. మళ్ళీ 6ంటికి వస్తే నాకు రన్నింగ్ అంతా అయిపోయి మళ్ళీ ఒక గంటన్నర మళ్ళీ ఒక గంట రన్నింగ్ కూడా వేసేవాళ్ళు. ఒక 2 రౌండ్లు వేసేసి వాళ్ళు కేబీఆర్ పార్క్ చుట్టూ వేసేసి మళ్ళీ ఒక ½ అవర్ వార్మప్ చేసేసి అప్పుడు మళ్ళీ కాలేజీ ఫస్ట్ బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళి లేట్ అయిపోయేది. రోజు ఇదే పంచాయతీ.
వీళ్ళతో అయ్యేది కాదు అని చెప్పి ఇంకా నేను అట్లా కానీ వెళ్ళే టైం పాస్. కానీ అందులో మేము కేబీఆర్ పార్క్ లో చూసిన ఒక విషయం ఏంటంటే ఒక ఉంటది ఒక 60 years ఓల్డ్ ఆమెరా. ఎట్లుంటది అంటే చాలా బక్కగా ఉంటది ఆమె. కొట్టిది మేము 2 రౌండ్లు కొట్టేలోపు 4 రౌండ్లు కొట్టేసేది. 60 years ఇంగ్లీష్, మన ఇండియన్ కాదు. ఆమె నాకు తెలిసి అమెరికన్ సైడ్ ఆమె అనుకుంటున్నాను. మేము షాక్ అయ్యేవాళ్ళం, అరే ఏమైంది ఇట్లా కొడుతుంది. మేము రౌండ్ అయ్యేది కాదు, మాకు ఎదురు వచ్చేసేది. మళ్ళీ మేము ఇట్లా వెళ్ళి వచ్చేలోపు ఇంకా రౌండ్ వేసి వచ్చేసేది. మేము షాక్ అయ్యేవాళ్ళం. కానీ ఆమెకున్న ఫిట్నెస్ కి ఆమెకున్న డెడికేషన్ మనకుంటే మన జీవితంలో మొత్తానికి భయపడదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన కాలేజ్ లో మీ ఫేవరెట్ ఫ్యాకల్టీ ఏంటి? ఈడిదంటే చెప్పాడు నాకంటే మాకు ఇప్పుడు ఎలాగో మా బీకామ్ కదా, మా బీకామ్ లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అకౌంట్స్ కాబట్టి మాకు ఫైనాన్షియల్ అకౌంట్ అయినా సరే ఏమైనా మాకు సెల్వి మ్యామ్. ఆమె మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్. నేను ఏంటంటే నాది ఇంటర్ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ నాకు అర్థం కాదు, మ్యామ్ చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఒక అటెండెన్స్ విషయంలో కూడా మ్యామ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది మాకు. ఫ్యాకల్టీ ఎక్కువ సపోర్ట్ చేసింది. అండ్ నాకు సెల్వి మ్యామ్ మంచిగా సపోర్ట్ చేసింది. మాకు బెస్ట్ ఫ్యాకల్టీ అంటే సెల్వి మ్యామ్ చెప్తాను, ఎందుకంటే ఆవిడ మంచిగా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి. అవన్నీ ఎందుకు అటెండెన్స్ చేసింది. అంతే పాయింట్ ఏంటంటే అటెండెన్స్ చేసింది, మెయిన్ థింగ్ అదే. సరే ఇప్పుడు మనమంతా నాకు వచ్చేసి అందరు నాకు ఇష్టం. ఇది తప్పించుకోవడం అంటారు దీన్ని మంచి ఒక్కరు చెప్పాలంటే నాకు వచ్చేసి రత్నాథ్ సార్ తెలుగు. ఆయన వేరు, ఆయన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, కోర్ సబ్జెక్ట్స్ లో ఎలక్ట్రానిక్స్ స్వాతి మ్యామ్, ఎలక్ట్రానిక్స్ స్వాతి మ్యామ్. ఇప్పుడు మన అంతా డిగ్రీ కాబట్టి మనకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే స్కాలర్షిప్. అవును, మన స్కాలర్షిప్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది అప్లై చేస్తే కొంతమందికి రాదు, కొంతమందికి వచ్చినా ఒక ఇయర్ వస్తే ఒక 2 years అలాగా రాదు, కొంతమందికి లేట్ అవుతా ఉంటది. సో మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ స్కాలర్షిప్ అనే విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం. నిజంగా ఇప్పుడు కొంచెం రసవత్తరమైన జరుగుతున్న టాపిక్ అసలే. స్కాలర్షిప్ అంటే మనము ప్రభుత్వాలను పక్కకి పెడితే, పార్టీలను పక్కకి పెడితే, ఒక యావరేజ్ స్టూడెంట్ కి కావాల్సింది మినిమం స్కాలర్షిప్ తన యొక్క అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు తన స్కాలర్షిప్ తనకు రావాలి. ఎందుకంటే మిస్ చార్జెస్ ఎట్లా పడతాయి, హాస్టల్లో ఉన్నా, నేను హాస్టల్ ఉన్నా కాబట్టి నాకు మిస్ చార్జెస్ పడుతున్నాయి, హాస్టల్కి వెళ్ళిపోతున్నాయి, నో ప్రాబ్లం. కాలేజీలో రియంబర్స్మెంట్ అని ఉంటుంది సపరేట్, ఆర్టీఎఫ్. అది పడితేనే మనకి ఫీజు కన్నగిస్తారు, లేదంటే మళ్ళీ మనం ఫీజు కట్టాల్సి వస్తుంది. అది ఫ్యాకల్టీ అదే మన కాలేజ్ ఫ్యాకల్టీ కానీ ఇబ్బంది. ఎందుకంటే మనం ఫీజు కట్టకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచన చేయాలి. ఓకే, అది కాలేజ్ ఫ్యాకల్టీ తప్పని చెప్పలేము, స్టూడెంట్స్ తప్పని చెప్పలేము, స్టూడెంట్ నుంచి ఏడు ఉంటుంది మనం. సో ఆడికి వచ్చేసిన తర్వాత 12,000 మినిమం రావాలి పర్ ఇయర్కి. ఆ 12,000 ఎప్పుడు నా ఈ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత నాకు అవి సెకండ్ ఇయర్ ఎండింగ్లో పడ్డాయి. సెకండ్ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పడ్డాయి. తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇప్పుడు దాకా ఇంకా పడ్డాయి. డిగ్రీ అయిపోయింది, పీజీ వచ్చేసిన ఇంకా వాళ్ళు ఇప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్ళినా కూడా దానికోసం అడుగుతున్నారు. సర్టిఫికెట్ లేదు. ఇప్పుడు నేను ఫీజు కట్టాలన్నా కూడా, ఇప్పుడు సపోజ్ బ్యాక్లాగ్ ఫీజు కట్టాలన్నా కూడా ఆర్టీఎఫ్ ఫీజు, కాలేజ్ ఫీజు మొత్తం క్లియర్ చేస్తున్నా కట్టమంటారు. అది మరి ఏం చేస్తారో అది గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారో తెలియదు, చూద్దాం. ఫస్ట్ ఇయర్ మాత్రం కరెక్ట్ పడిపోయింది. ఫస్ట్ ఇయర్ ఒకటే పడ్డాయి అందరికి, అంతే. సెకండ్ థర్డ్ ఇయర్స్ 3 years డిగ్రీలో ఇయర్ పడ్డాయి స్కాలర్షిప్. సెకండ్ థర్డ్ ఇయర్ మాత్రం ఫండ్ ఇయర్ కోసం ఏమో తెలియదు. అది మనకి స్కాలర్షిప్ అప్లై చేయలేదు. ఎందుకంటే ఆంధ్ర గొప్ప ఏం చేయలేదు. అంటే ఆంధ్ర కదా, ఆంధ్ర వాళ్ళు ఏమైందంటే మాకు శాంక్షన్ అవ్వదు. ఇక్కడ మినిమం ఆఫ్ 7 years చదువు ఉండాలి. నేను ఇక్కడికి వచ్చింది 7th class లో వచ్చిన కాబట్టి
నా డిగ్రీ సెకండ్ ఇయర్కి వస్తే గానీ నా డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే కానీ నాకు 7 years అనేది 7 రాదు. years కింద ఒకవేళ అప్లై చేసినా కూడా వాడు మళ్ళీ నా స్కూల్ అడుగుతాడు, నాది యొక్క రెసిడెన్స్ అడుగుతారు కదా రెసిడెంట్ మీకు ఇక్కడ ఏ అడుగుతాడు. రెసిడెన్స్ ఉందా అని చెప్పేసి రెసిడెన్స్ ఉంటుందా. సరే, ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది గవర్నమెంట్ కొంచెం తొందరగా క్లియర్ చేస్తే బెటర్ ఏమో ఈ ఇష్యూని. అలాగే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది నీది, ఇప్పుడు నీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు ఫ్లోటే కంపెనీలో వర్క్ చేస్తున్నా. వస్తుంది 15K వస్తుంది ప్రస్తుతానికి. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చినా వేరే కంపెనీకి మారాలి ఎట్లనా. ప్రస్తుతానికి అయితే అందులో చేస్తున్నా, ప్రాబ్లం లేదు. తర్వాత అంటే ప్రస్తుతానికి అంటూ ఇదేదో జస్ట్ ఫైనాన్షియల్గా బాగాలేదు కాబట్టి ఫైనాన్షియల్గా మనం చేసుకుంటున్నాం అంతే. తర్వాత స్ట్రగ్లింగ్ అంతే మరి, స్ట్రగ్లింగ్ మరి అంతే మరి, ఎవరైనా స్ట్రగ్లింగ్. నువ్వురా చిన్న స్ట్రగ్లింగ్ అంతే. తర్వాత వచ్చి గవర్నమెంట్ ఏమైనా అప్లై చేసి గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలన్నది ఉంది అంత ఆశ. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఎన్సీసీకి జాయిన్ అయ్యే ముందు ప్లాన్స్ ఏముండే, అంటే గోల్స్ ఏముండే? ఎన్సీసీ అయిపోయిన తర్వాత మీ గోల్స్ ఏమైనా మారాయా? లేదు, ఎన్సీసీకి ముందే అదే ఉంది, ఎన్సీసీ తర్వాత కూడా అదే ఉంది. దాంట్లో అట్లా ఏం లేదు, ఏం చేంజ్ లేదు, అదే అది ఒకటే ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? అంతే, ఇట్లానే గవర్నమెంట్ అంటే డిగ్రీ అయిపోవాలి, ప్రస్తుతానికి జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకుని గవర్నమెంట్ సెట్ అవ్వాలని అనుకున్నాం అంతే. నిన్ను అడిగే అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ మొన్నే చెప్పావు డిఫెన్స్ లో. చెప్పాలి ఏంటంటే ఎన్సీసీకి రాకన్నా ముందు జస్ట్ ఆర్మీలోకి వెళ్ళాలి యాజ్ ఎ సోల్జర్ గా, అంటే జనరల్ డ్యూటీకి వెళ్ళినాం పర్లేదు అనే కోరుకుంటున్నాం. ఆఫ్టర్ ఎన్సీసీ ఏందో అలవాటు ఏందో మరి కొద్దిగా మనకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆఫీసర్ క్యాడర్ కి మనం ఎలిజిబుల్ గా మనం చెయ్యగలము చేస్తామో లేదు తర్వాత విషయం, కానీ చెయ్యగలము, మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు ప్రిపేర్ కావద్దు అని ఒక థాట్ వచ్చింది. తర్వాత చేంజ్ అయింది ఎన్సీసీలోకి వచ్చి ఎన్సీసీ అయిపోయిన తర్వాత వచ్చిన ఆలోచన కాబట్టి కొద్దిగా ఆఫీసర్ క్యాడర్ లో ట్రై చేద్దాం అనే ఒక ఆలోచన చేంజ్ అయింది. సరే, ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ లో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి మెమరీ ఏంటి? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్రెండ్స్ అంటే అదే జస్ట్ కాలేజీలో కూడా లేకపోతే ఓవరాల్ గా ఎన్సీసీలో అంతా ఎన్సీసీలో అని కాదు, ఓవరాల్ గా అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు మా డిగ్రీ ఫ్రెండ్స్ లెక్కేసుకుందాం, డిగ్రీ ఫ్రెండ్స్ అని అనుకుందాం. డిగ్రీ ఫ్రెండ్స్ ఏంటంటే మేము వచ్చే రూట్ నుంచి మా కాలేజ్కి వెళ్ళాలంటే 3 థియేటర్లు దాటాలి, 3 థియేటర్ని క్రాస్ అవ్వాలి. ఎప్పుడైనా సరే లేట్ అయితే నా వల్ల లేట్ అవుతుంది, లేదంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడి వల్ల లేట్ అవుతుంది. ఒకటే పంచాయతీ. సరే, ఒక టైం ఆడొచ్చే టైంకి లేదా నేను వచ్చే టైంకి టైం అయిపోయింది 8:30 క్రాస్, అంతే ఫిక్స్. ఇంకా కరెక్ట్ 9 o'clockకి బస్సు భరత్ నగర్ వస్తుంది. భరత్ నగర్ కాడ దిగడం, సినిమాకి వెళ్తాం, అదే పంచాయతీ. బెస్ట్ మెమరీస్ అంటే ఇవే. ఎక్కువ శాతం అయితే నేను సినిమాకి ఎక్కువ వెళ్ళాం, వారంకో సినిమా. ఎప్పుడు ఇదే రూట్ నుంచి రావడం, ఆ రోజు మంచి సినిమా ఉందా అంతే. అంటే ఫ్రైడే రిలీజ్ అయ్యేది, మండే సినిమాకి వెళ్ళిపోవడం, మండే రోజు లేదా ట్యూస్డే, ఈ 2 రోజులు ఎప్పటికప్పుడు సినిమాకి వెళ్తాం పక్కా. ఇది మాత్రం 100% జరిగేది. డిగ్రీలో ఈ చేసిన యాసలు అన్ని ఇవే ఉన్నాయి మా పంచాయతీలన్నీ. సరే, అదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మన బ్యాడ్ మెమరీ ఏమన్నా ఉందా? బ్యాడ్ మెమరీ అంటే బ్యాడ్ మెమరీ ఆలోచించాను సార్. ఏం చెప్పాలంటే నేను అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఇంగ్లీష్ మీడియం అలవాటు అయ్యే టైం పట్టింది. అండ్ మనకు అలవాటు లేదు. ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను నేను. ఫస్ట్ టైం ఒక బ్యాక్లో పడ్డది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎట్లా అంటే స్ట్రాటజీస్ వాడామన్నమాట. ఇట్లా చదివితే పాస్ అయిపోవచ్చు, ఇంతవరకు చదివితే పాస్ అయిపోవచ్చు అని స్ట్రాటజీ వాడి సెకండ్ సెమ్ నుంచి మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చి ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. అది ఒక బ్యాడ్ మెమరీ ఉంది. పాస్ కావడం బ్యాడ్ మెమరీ ఏంటని ఫెయిల్ అవ్వడం బ్యాడ్ మెమరీ. ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వకుండా వచ్చిన అదే బ్యాడ్ మెమరీ అనుకున్నారు. ఇది అట్లా ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం బ్యాడ్ మెమరీ. అండ్ ఎన్సీసీ అంటే పనిష్మెంట్ తీసుకున్నాం, అది ఎంతది బ్యాడ్ మెమరీ కింద వస్తుంది. లాస్ట్ కి అది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అదే బెస్ట్ మెమరీ అవుతుంది. అప్పుడు అట్లా ఉండేది. అప్పుడు అంటే ఆ మూమెంట్ లో అది బ్యాడ్ మెమరీ, ఇప్పుడు అది బెస్ట్ మెమరీ. సరే గానీ మరి నీకు మన ఫ్రెండ్షిప్ లో బ్యాడ్ అండ్ గుడ్ ఏంటి? మన ఫ్రెండ్షిప్ లో బ్యాడ్ అండ్ గుడ్ అంటే
నాకు ఏది బ్యాడ్ అనిపించలే. నాకు అనిపించింది ఎన్ని చేసినా ఏం చేసినా అందరిని కలిసి చేసినాం. ఓకే ఉండేవి కొద్ది ఆ టైంలో మన ఇష్యూస్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి, అవి సింపుల్గా మనం క్రాస్ చేసేటోళ్ళము. వాడుతో లేనప్పుడు ఒకరికొకరు ఉండడం కాబట్టి పెద్ద పెద్ద పరాకు పడేయకుండా గుడ్ మెమరీ. మోస్ట్ ఆఫ్ ద మెమరీస్ అనేవి గుడ్ మెమరీస్ ఉంటాయి. మెమరీస్ అంటే గుడ్ మెమరీస్ అన్నట్టు అన్ని గుడ్ మెమరీస్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ ఎన్సీసీ మెమరీస్ ఎక్కువ ఉంటాయి, కాలేజ్ మెమరీస్ కూడా ఉంటాయి మా ఫ్రెండ్స్తో అలా. సరే, మనం ముగ్గురం కలిసి ఫైనల్ ఇయర్ లో క్యాంప్ చేసాం. ఆ క్యాంప్ లో మీకు బాగా గుర్తున్న ఒక తీట పని ఏంటి? తీట పనా? ఇదే లాస్ట్ ఎపిసోడ్ లో మేము ప్రీవియస్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసిన పర్సన్ ద గ్రేట్ లక్ష్మణ్ కుమార్ who gave the punishment to our juniors. This is అది తీట పనికి రాదు. అది తీట పని ఎట్లయితది? అది మనం ముగ్గురు చేసిన తీట పని కాదు కదా అది తీట పని కింద అస్సలు రాదు. డిసిప్లినరీ యాక్ట్ అంటావా నువ్వు? అంటే జూనియర్స్ ని క్రమశిక్షణలో పెట్టడే అది తస్కరించుట అన్నట్టు. దూర పని ఏంటంటే మొత్తం మేము నలుగురం క్రెడిట్లు, నలుగురు ఒక ఇల్లు మంచం మీద పడుకునే వాళ్ళు. ఆ మంచం విరిగిపోద్దని తెలిసినా కూడా కావాలని చెప్పి ఇలా మంచం మీదే పడుకునే వాళ్ళు. లాస్ట్ కి వచ్చాం. లాస్ట్ కి ఆల్రెడీ ఫస్ట్ మన క్యాంప్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇస్తారు నీ బెడ్ అందరికి అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో తీసుకోమంటారు. నీ బెడ్ ఎట్లున్నదో అట్లే చేయాలి నాకు లాస్ట్ డే అని చెప్పేసి వచ్చి చెక్ చేస్తారు. ఆయన వచ్చి సిహెచ్ఎంఓ ఉంటారు, ఆయన ఆర్మీ స్టాఫ్ వచ్చి చెక్ చేసి చూడండి. లాస్ట్ డే రోజు మాది బెనిఫిట్ ఏమైందంటే చెక్ చేసిండు, బట్ లాస్ట్ లో ఉన్నందుకు మా బెడ్ కాడికి సరిగా రాకుండా అంటే ఉంటది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ బెడ్ ఇది ఒకటి ఇరిగిపోయింది, ఇరిగిపోలేదు బట్ ఇరిగిపోయింది. బెడ్ అయితే కింద ఇరిగిపోయింది, బతికిపోయినాం చూడలే కాబట్టి. ఎందుకంటే నలుగురు మచ్చ మీద పడుకున్నారు. దానివల్ల మళ్ళీ ఒక సోల్జర్ వచ్చి మా క్లాస్ తీసుకోవడం అది వేరే పంచాయతీ. అది వేరే వాళ్ళు చేసారు అనుకుంటా, మనది కాదు. మందే ఆ రోజు నువ్వు నేను ఉదయ్ గాడు మనం రెడ్ అనేది చూసిండు కదా ఆయన మనం నలుగురు అండ్ జూనియర్ చేతన్ గాడు గేమ్ ఆడుకుంటున్నాం, ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాం అనమాట. ఫ్రీ ఫైర్ ఆడుకుంటే అదే మూమెంట్ లో ఆయన వచ్చింది, ఇట్లా వచ్చి అంతే దీనికి ఎంత వాల్యూ తెలుసాలి, దీనికి ఎంత ఉంటది అని చెప్పి ఆయన చేసిన మొత్తం ఆయన అంటే ఎంత అంత ఐ మీన్ ఆయన పడ్డ స్ట్రగుల్స్ అని చెప్పి అది ఇంకా వేరే దాకా వెళ్ళింది. ఇంకా అన్ని తలుచుకుంటే వేరే విషయాలు ఉంటాయి. అండ్ క్యాంపులు అంటే నిద్ర తక్కువ ఉంటది, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటది, అది వేరే విషయం. అండ్ అట్లా నడిచింది. పాయింట్కే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పాయింట్ చెప్పాలా ఏముంది, నువ్వు అన్నది అంటే నువ్వు అన్న పాయింట్ ఏంటంటే నేను జూనియర్స్ పనిష్మెంట్ ఇవ్వడం. యాజ్ ఫర్ నౌ అంటే ఓకే వీడియో ప్రకారం చెప్తాను అందరికి, జూనియర్స్ మీరు అట్టయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ అట్టయి ఉంటే ఐఎమ్ సారీ. నేను చెప్తున్నా వీడియో ముందు అందరికి చెప్తున్నా నేను సారీ. ఆ రోజు అట్లా కొట్టి ఉండకూడదు, మాట్లాడి ఉండాల్సింది. ఓకే కొద్దిగా టెంప్ట్ అయిపోయింది ఆ మూమెంట్ లో అట్లా అనిపించుంటే ఓకే నేను కొట్టినందుకు సారీ చెప్తున్నా ఇప్పటికి. ఆయన గుర్తొచ్చింది మనకి క్యాంప్ లో. సరే మరి నీకేంటి బెస్ట్ తీట పని క్యాంప్ లోనా? అదే ఇక మనం ముగ్గురికి సపరేట్ ఉండదు, సిమిలర్ గానే ఉంటది. ముగ్గురికి ఒకటే పని ఉంటది. అదే పని క్యాంప్ లో చేసిన తీట పని అంటే అదేలే. కానీ ఇంకా ఏంటంటే ఫుడ్, క్యాంప్ లో ఫుడ్ విషయం మాట్లాడితే ఓకే ఇంతకుముందు చేసిన కొన్ని క్యాంప్స్ లలో ఫుడ్ బాగుంటుండే. ఏడా మన మల్లారెడ్డిలో ఫుడ్ బాగా అనిపించింది. చపాతీస్ వాళ్ళ పప్పు వాళ్ళ కాంబినేషన్ అసలు ఆర్మీ వాళ్ళ కాంబినేషన్ అంట. అంటే ఫుడ్ అది పప్పు ఉంటుంది, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సోల్జర్స్ కి అవే పెడతారు. క్యాంప్స్ లో ఉన్నందుకు మాకు అవే రూల్స్ గా వర్తిస్తాయి కాబట్టి పెట్టారు. ఆ పప్పు ఆ చపాతీ కదా సిల్టీ వాళ్ళు పప్పు చపాతి రిపీట్ డైలీ అది ఏది లేకపోయినా సరే పప్పు ఉంటది, మెయిన్ పప్పు ఉంటది. లాస్ట్ డే క్యాంప్ అయిపోయారు, లాస్ట్ డే బడాఖానా అని చెప్పేసి ఈ విషయం మీద మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ బడాఖానా రోజు మాత్రం మాకు సుఖం అంతే, ఎంజాయ్. మళ్ళీ తిన్న తర్వాత పని ఉంటుంది, అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళ మేమే తీసేయాలి. నా ఫస్ట్ అండ్ ఫుడ్ మాత్రం నేను ఫస్ట్ క్యాంప్ చేసినప్పుడు ఏంటంటే నాది వీళ్ళు సపరేట్ చేస్తారు, వీళ్ళు మల్లారెడ్డిలో చేపించారు, నేను జేఎన్ చెప్పి కాలేజ్లో చేసిన అనమాట.
నా క్యాంపులు ఏంటంటే వెళ్ళిన 10 రోజులు నిద్ర వచ్చింది, ఫుడ్ వచ్చింది. సరే మా సీనియర్స్ అందరూ అరే బడాకానా కదా, బడాకానా మంచిగా ఉంటుంది, బడాకానా ఎక్స్పెక్ట్ చేయించి మమ్మల్ని ఆశ పెట్టారు. సరే ఆశ పెట్టారు ఏముందబ్బా అని అనుకుంటే, సరే బడాకానా అన్నారు కదా ఏం పెడతారబ్బా అని ఆ రోజు నైట్ వచ్చింది, లాస్ట్ డే వచ్చింది. ఆ ప్రోగ్రామ్లు అయితే అయిపోయి బడాకాని వెయిట్ చేస్తున్నాం, ఫుడ్ గురించి. సరే ప్లేట్లు పెట్టుకుని వెళ్ళినాం, నుంచుంటే ఏముందిరా అనుకుంటే సేమ్ మెనూ సేమ్. వాళ్ళు ఏంటంటే చికెన్ ఎక్కువ ఏంటి, ఒక రోజు గ్యాప్ ఇచ్చాడు, డే బై డే చికెన్ పక్కా ఉండేది. సరే పక్కా ఉండేదా చికెన్ ఉంటుంది కదా అనుకుంటే, సరే ఏముంటది ఇంకేముంటది అనుకుంటే, సరే ఏం లేదు లాస్ట్ ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి దాన్నే బడాకానా అన్నాడు. అమ్మ దీన్ని బడాకానా అంటారు. బడాకానా అంటే ఏంది, రోజు చేసిన ఫుడ్ అమౌంట్ కంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పెంచడమే బడాకానా. కానీ మల్లారెడ్డి అట్లా లేకుండా బాగా చేశారు. లేదు కానీ నేను చేసిన ఆ క్యాంప్ అయితే వేరే లెవెల్. ఎందుకంటే ఎంజాయ్మెంట్ పడుకోవడానికి మనం పోటీ చేసినాం, మన పోటీలో నిద్ర ఉందా, అస్సలు నిద్ర లేదు. అదే క్యాంప్ కదా మరి కరుణాకర్ గారు మన కార్తీక్ అందరూ కలిసి వీడియో తీసి అదే క్యాంప్, చంద్రముఖి వీడియో. రైట్ బాగా వైరల్ అయింది. మస్తు పనిష్మెంట్ తీసుకున్నాం సీనియర్స్ తోటి. అండ్ పనిష్మెంట్ తీసుకోవడం అండ్ వేరే బెటాలియన్ ఉంటారు కదా, ఇప్పుడు మన వేరే బెటాలియన్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మాట్లాడడం. అండ్ అందుట్లో అయితే నాకు ఈ 1T నేవల్ ఉంటారు కదా వాళ్ళతోటి మంచిగా బాండింగ్ పెరిగింది. అండ్ 31T బెటాలియన్ వీళ్ళతో బాండింగ్ పెరిగింది. అండ్ అంటే ఇప్పుడు వేరే మన సీనియర్స్ ఉన్నారంటే జేడీలతో ఎక్కువ క్లోజ్ అయ్యారు. జేడీలు అయితే ఏడ్చారు. మన క్యాంప్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది కదా, అందరితోటి ఒకరొకరి కల్చర్, ఒకరొకరి విధానం, ఒకరొకరు నేర్చుకోవడం. అంటే అందరి విషయాలు అందరు తెలుసుకోవడం, కలిసిపోవడం, మెర్జ్ అయిపోవడం. అందరు మనకు అసలు క్యాంప్ అంటే తెలియదు, అక్కడికి వెళ్ళాక మొత్తం తెలుసుకోవడం ఇట్లుంటది. అంటే క్యాంప్ గురించి తెలియంది. అక్కడికి వెళ్ళాక క్యాంప్ అయిపోయిన తర్వాత ఒక 10 days క్యాంప్ లో మస్తు మజా వచ్చింది. కానీ చాలా ఫన్ అయింది, చాలా ఫన్ క్రియేట్ చేసుకున్నాం మస్తు. ఇంకా ఎంజాయ్మెంట్ అంటే వేరే లెవెల్. ఎందుకంటే పీటీ పరేడ్ అని చెప్తే మన వాళ్ళందరూ వెళ్ళి రీల్ చేసుకోవడం, లేదంటే అమ్మాయిలతో పులిహార కలుపుకోవడం, సగం ఇదే జరిగేది. ఏంది హైలైట్ పంచేది ఇది. మేమేమో డ్యూటీలు చేసేవాళ్ళు. నైట్ డ్యూటీలు ఉంటాయి. అంటే క్యాంపుల్లో ఏంటంటే జూనియర్స్ మేము జూనియర్ ఉన్న సీనియర్ ఉన్న డ్యూటీలోనే పడతాయి, జూనియర్స్ పడతాయి. ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ నాకు డ్యూటీలు పడ్డాయి, నైట్ డ్యూటీలు పడ్డాయి, మార్నింగ్ డ్యూటీలు పడ్డాయి. మా అదృష్టం ఏంటంటే మేమున్న హాస్టల్ కి బ్యాక్ సైడ్ గర్ల్స్ ఉండేదన్నమాట. వీళ్ళకి అదృష్టం ఒక్కొక్కడు అడిగి మరీ వేయించుకునే వాళ్ళని చూసి వాడు డ్యూటీ. అంటే అక్కడ సాటిస్ఫాక్షన్. అండ్ ఒకసారి అయితే మేము డైరెక్ట్ గా అంటే సామాన్లు తెద్దామని చెప్పి అవి లేడీస్ హాస్టల్ లో సామాన్లు మేము వెళ్ళినాం, సార్ తీసుకుని. సెక్యూర్ ఉంటది, సెక్యూర్. కానీ వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీ మనకు ఉండదు. మా దరిద్రం ఏంటంటే మాకు ఇచ్చిన రూమ్ కూడా నీట్ గా లేదు. మొత్తం మంచాలు దుమ్ము దులుపు, మొత్తం మంచాలన్నీ బయట వేసుకుని మంచి క్లీన్ చేసుకుని రూమ్ అంతా అలర్ట్ అయ్యేదాడు 6 అయిపోయింది. 6 దాకా రూమ్ లేదు, ఏం లేదు. ఫుడ్ అంటావా అలవాటు లేదు మనకి, క్యాంప్ ఎట్లుంటుందో తెలియదు. వెళ్ళినాం ఏదో ఎట్లుంటుందని తెలియదు. కానీ ఫస్ట్ డే కానీ వెళ్ళి వచ్చిన తర్వాత అనిపించింది ఓకే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం ఎక్కడికి వెళ్ళినా అన్న. అక్కడ నేర్పించింది అది, పర్టికులర్ క్యాంప్ నేర్పించింది మాత్రం అది మస్తు అనిపించింది. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది బాగా. ఏంటంటే ఒకసారి మన ఫైనల్ ఇయర్ క్యాంప్ లో ఈడికి నాకు డ్యూటీ పడ్డది. మేమిద్దరమే చేయాలి నైట్ డ్యూటీ, అది కూడా నైట్ డ్యూటీ 3 దాకా ఎప్పుడో చేయాలి. కానీ మేమిద్దరం చేస్తుంటే ఈడు కూడా పడుకోకుండా వచ్చేసి మాతోనే డ్యూటీ చేసి. అదే నేను ఒక్కని రూమ్ లో ఉన్నా, మా వాళ్ళు మా బ్యాచ్ వాళ్ళు అందరు సత్యగడ్డ ఉన్నారు. నాకు ఉన్నదే వీళ్ళు 2 కాకిలు. నేను ఒక్కడిని చూద్దాం, ఒక్క కాకి ఒంటరిగా అని చెప్పేసి వీళ్ళతో చేరైపోయినా. ముగ్గురు ఒక్కతో వాళ్ళు డ్యూటీ చేస్తుంటే నేను పక్కన కూర్చొని చైర్ వేసుకో. అట్లా ఇంకోటి నేను ఫస్ట్ ఇయర్ లో చేసినప్పుడు మల్లారెడ్డి క్యాంప్ లో చేసినప్పుడు నేను నవీన్ గారు హలిగే నవీన్ గారు వాడు నేను డైరెక్ట్ ఏడా మన క్యాంప్ ఉంటదా, క్యాంప్ సీనియర్ అంటే ర్యాంక్ హోల్డర్ కదా, క్యాంప్ ఆఫీసర్ రా ఆయన, క్యాంప్ సిఓ సంథింగ్, క్యాంప్ సిఓ. ఆయన దగ్గర ఆయన రూమ్ దగ్గరనే పడ్డాను నాకు. ఆ రూమ్ దగ్గర పడ్డాను. నైట్ 1 to 3 పడ్డది. వాడికి నాకు పడ్డది. వాడు ఏమన్నా అంటే అరే 1.5 hours పడుకో నువ్వు, నేను మేల్కున్నా. 1.5 hours నేను మళ్ళీ లేస్తా, నువ్వు పడుకో అని చెప్పి.
వాడు పడుకున్నప్పుడు ఆయన లేవలేడు, నేను పడుకున్నప్పుడు ఆయన లేచిండు. ఓకే. ఆయన లేచిండు. ఆయన లేచిన తర్వాత నేను పడుకున్న చూసేసిండు. ఈ బేకర్ గాడు చెప్పలేడు నాకు, అంటే తెలియదు, వాటిని తెలియదు, చెప్పలేదు. ఆయన లేచి క్లాస్ దిగేసిండు. ఇద్దరిని పోయింది, ఇదేనా నువ్వు కాపలా కాసే సెక్యూరిటీ ఇట్లానే ఇస్తావు నువ్వు అని చెప్పేసి ఆయన 3 గంటలకి ఎందుకు లేచినా తెలియదు. 3 గంటలకి లేచి ఇదేనా దారుణంగా చేసుకున్నాడు. కొడతాను అనుకున్నాను, ఫస్ట్ కదా, ఫస్ట్ ఇయర్ క్యాంప్ కాబట్టి కొత్తలు తెలియలేదు, భయమైంది. బట్ ఇక మొత్తానికి బెండ్ చేపేసిండు. బెండ్ చేపేసి వాడికి నాకు ఇద్దరు వాడికి పడుతున్నాడు, వాడిని లేపి ఇద్దరిని బెండ్ చేపేసి కూర్చోబెట్టి మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోయింది. మేము తర్వాత అర్ధరాత్రి క్లాస్ అనమాట. అర్ధరాత్రి 3 గంటలకు క్లాస్ రియలైజ్ అయినా చెప్పడానికి రాదారా అంటే నేను కూడా పడుతున్నారా అలా అయిపోయింది డ్యూటీ. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఎన్సీసీ చేస్తాం, కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. మన జూనియర్స్ కి మీరేం చెప్తారు? లేకపోతే ఇప్పుడు ఎన్సీసీ జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఏం చెప్దాం అనుకుంటున్నారు ఎన్సీసీ జాయిన్ అవ్వడానికి? సలహా అంటే జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. జాయిన్ అవ్వడం వల్ల మీ క్యారెక్టరే డెవలప్ అవుతుంది. ఎవరైతే అంటే ఇప్పుడు వస్తారు, జాయిన్ అవుతారు చాలా మంది, కొంతమంది కాన్ఫిడెన్స్ జాయిన్ అవుతారు, కొంతమంది కాన్ఫిడెన్స్ లేకుండా జాయిన్ అవుతారు. కాన్ఫిడెన్స్ లేదని అనుకున్నవాడు ఫస్ట్ జాయిన్ అవ్వండి, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, మీకంటూ మీరు మీ ఓన్ వేలో బిల్డ్ అంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. మీరు కూడా మీ లైఫ్ లో మీరు అంటూ ఒంటరిగా సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి అనేది వస్తుంది. ఏ రకమైనటువంటి వాతావరణంలోనైనా సరే, ఏ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ఏ దాంట్లో అయినా సరే మీరు సర్వైవ్ కాగలుగుతారు. ఎందుకంటే ఫిజికల్ గాను మెంటల్ గాను నేను ఎన్సీసీ ప్రిపేర్ చేస్తాను. ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు డీల్ చేయగలుగుతావు, ఫేస్ చేయగలుగుతావు అని నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎన్సీసీ. జైన్ కాండి ఇప్పుడు అందులో మిషన్ ఎన్సీసీ, మిషన్ ఆర్మీ అని చెప్పేసి ఒకటి మన ఇండియన్ ఆర్మీ ఒక స్పెషల్ ఇండియన్ గవర్నమెంట్ కొత్త ఒకటి స్కీమ్ తీసుకొచ్చింది, మిషన్ ఎన్సీసీ అని చెప్పేసి. మన ఏంది ఇది ఉందా, మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఒక అడుగు డిఫెన్స్ వైపు, అంటే డిఫెన్స్ కి రావాలనుకున్నా, దేశానికి సేవ చేయాలనుకున్నా ఒక అడుగు వేయాలని చెప్పేసి, ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలని చెప్పేసి మిషన్ ఎన్సీసీ అని చెప్పేసి ఒకటి స్కీమ్ లాగా పెట్టింది మనకి ఇండియన్ గవర్నమెంట్. సో దానికోసం అంటూ మా కృషి మేము చేస్తాం. యాజ్ ఎ కెడెట్గా మేము జాయిన్ అయ్యి సి సర్టిఫికేట్ తీసుకున్నాం, కొన్ని నేర్చుకున్నాం. అలాగే మీరు కూడా జూనియర్స్, అలాగే నాన్ ఎన్సీసీ కెడెట్స్ ఎవరు, సివిల్ సైడ్ ఎవరు ఉన్నారో మీరందరూ డిగ్రీలో జాయిన్ అయితే ఒక ఎన్సీసీ కాలేజ్ ఉంటే, ఒకవేళ మీ కాలేజ్ ఎన్సీసీ ఉంటే జాయిన్ అవ్వండి. కాలేజ్లో ఎన్సీసీ ఎన్రోల్మెంట్ ఉన్నప్పుడు రండి, ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వడం గొప్ప కాదు, సి సర్టిఫికేట్ తీసుకుంటున్నావా, ఫైనల్ ఇయర్ వరకు ఉంటున్నావా, అది ఇంపార్టెంట్. ఎన్సీసీలో జాయిన్ అయ్యి మిడిల్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే నేను చెప్పాలను. ఎందుకంటే కొంతమంది, నేను చాలా మందిని చూసా, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, మళ్ళీ మధ్యలో బీరాయంగానే వెళ్ళిపోయారు. ఫస్ట్ ఇయర్ రాయేసి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ లోనే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి సహకరించలేదు అంటారు కొంతమంది, ఫిజికల్ గా సహకరించలేదు వాళ్ళ బాడీ అంటారు. సహకరించినా లేకపోయినా ఉండండి, ఏమవుతుంది. అది కంప్లీట్ చేస్తేనే మీకు అలా కొంచెం ఇది పట్టు వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కంప్లీట్ చేస్తేనే ఏంటి అనేది నీకు మెయిన్ తెలుస్తుంది. నువ్వేంది నీకు అనేది నీకు అర్థమవుతుంది, నువ్వు తెలుసుకుంటావు. సో అదే అండి ఈరోజు ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BN Diaries.